ఏం మావా అయితే ఫస్ట్ నైట్ జరగలేదా? ఆటోకి మైక్ సెట్ కట్టి ఊరంతా చెప్పేసిరారా. ఫస్ట్ నైట్ జరగలేదా? నీ గిఫ్ట్ గా ఇచ్చిన నైట్ ల్యాంప్ యూజ్ చేయలేదా? ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తేనే కదరా నైట్ ల్యాంప్ ఆన్ చేసేది. ఎక్కడరా ఆఫ్ చేసాం? ఎందుకురా మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తున్నావు? సారీ మావా, 750 రూపాయల నైట్ ల్యాంప్ వేస్ట్ అయిపోయింది. పోనీ నువ్వు పని చెయ్యి, అభిమన్యుకి ఫోన్ చేసి మావా ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు అని చెప్పరా. చాలు. ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు, గ్లాస్ అక్కడ పెట్టి బయలుదేరు. ఏంట్రా మావా? మరి నీలాగా మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా? చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకొని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము. ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వాడితో చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల కాదు. ఫ్రెండ్షిప్ ముఖ్యమైతే వైఫ్ కి డైవర్స్ ఇచ్చేయి. వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి ఒక్కనే కూర్చొని గేదె దగ్గర పాలు బిత్తుకోమంటావా? ఏంట్రా మామ, ఫ్రెండ్షిప్ ఖర్చు చేయనంటావు, వైఫ్ ని ఖర్చు చేయనంటావు. పోనీ ఓ పంచేరా, కాషాయం కట్టుకుని కాసి పోరా, పుణ్యమైన వస్తుంది. రేయ్, నువ్వు 2018 సెకండ్లు అంటోడివి. నీకు నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చించేస్తావనుకుంటే సన్యాసులో కలిసిపోయి ఐడియాలు ఇస్తున్నావు. మామా, నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకే దారుంది. టక్కని చెప్పరా, లేకపోతే ఆ దారి కూడా మూసుకుపోతుందేమో. ఎలా నాకు పెళ్ళైందో నీకు పెళ్ళైందో ఆ విధంగానే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావాలరా. మళ్ళీ చెప్పరా. రేయ్, వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడనుకో, తర్వాత అమ్మాయి వాడిని కొంగును ముడేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నీ ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తుందిరా. సపోజ్ తను కట్ చేయమని చెప్పకుంటే చెప్పేలా చేస్తావా? ఇది గనక నువ్వు వర్కౌట్ చేసావనుకో, నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారివే. నాకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆడికో జోడీ నంటగడతా. బుద్ధి లేనోడా ఎలా చూస్తున్నాడో చూడు. వయసు పెరిగితే చాలా, బుద్ధి పెరగక్కర్లేదు. ఆ అమ్మాయి గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? అందుకని అభిమన్యు విషయంలో నేను కొంచెం కూడా శ్రద్ధ చూపకూడదా అమ్మా? ఇప్పుడు చెప్తున్నానరా, నువ్వు అభిమన్యు గురించి ఆలోచించి ఆలోచించి నడి రోడ్లో నిలబడతావు. ఏమైందమ్మా నీకు? పొద్దున్నే పాపం ఈ పసిపిల్లని శప్పిస్తున్నావేంటి? శప్పించకుండా ఇంకేం నువ్వే చెప్పరా. కల్లో మీ నాన్న వచ్చాడ్రా. మా నాన్న కల్లోకొచ్చారా? కాటికెళ్ళినోళ్ళు కల్లో రాకుండా కాల్ టాక్సీలో వస్తారా? ఏం చెప్పారా? నా చెంప మీద వేలిముద్రలు పడేలా ఫటా ఫటా అని 4 దెబ్బలేశారా. ఎరా స్వార్థపరుడా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, నా కొడుకు మాత్రం సన్యాసిగా ఉండాలా, వాడికి కూడా పెళ్లి చేయాలన్న ఆలోచన నీకేమాత్రం లేదా అని నా చొక్కా పట్టుకుని నిలదీశారాయన. సిగ్గుతో చచ్చిపోయాననుకో. తర్వాత అలా అని మా తాతయ్య తుమ్మాడా, మెలకు వచ్చేసింది. బావా, నీ కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే విష్ చేయడానికి వచ్చుంటారా? నేను డిసైడ్ అయిపోయానంతే. నా పెళ్లాన్ని వెంటనే పుట్టింటికి తరిమేబోతున్నాను. నీకు పెళ్ళై ఏ రోజైతే నీ భార్య ఇంట్లోకి అడుగు పెడుతుందో ఆ రోజే దాన్ని పెట్టెబెడుతూ రమ్మని చెప్తాను. వాళ్ళెందుకు కొడతావు? నిన్ను కొట్టాలి. పెళ్లి చేసుకొని ఎన్నిసార్లు నీతో చెప్పాను, నువ్వు విన్నావా? ఇలా చూడు, వీడి భార్య సంతోషంగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉందిరా. ఒక అమ్మనయ్యుండి ఇలాంటివన్నీ చెప్పకూడదు. అయినా కూడా చెప్తున్నాను, నువ్వొక నేను పెళ్లి చేసుకుంటాను. మామా రా, బయలుదేరదాం. రే, ఎక్కడికి వెళ్తున్నారా? నేరుగా మ్యాట్రిమోనీకి వెళ్తాం. స్టేట్ ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాం. వాళ్లలో నీ ఇంటికి ఏ దీపం కావాలో నువ్వే చూస్ చేసుకో. నయనతార అమ్మాయి అలాంటి వాళ్ళు అక్కడ వెయిటింగ్. ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు. వెళ్ళండి. happymarriage.com. మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా. చైతీరా Once I'll call you back. హాయ్. Hello, I'm Kausalya. Welcome to happymarriage.com. How may I help you? విషయం ఏంటంటే నాకు సంబంధం వద్దురా, నేను బయలుదేరుతాను. రే, ఏమైందిరా? ఉన్న వాళ్లలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు. ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు. రేయ్, మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా? లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం. అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా. ఈ లడ్డుతో మనకేంటి, లోపల లస్కు టపాకీలుంటాయి. సారీ ఫర్ ద డిలే. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిమన్యు. వీడు చూడగానే పడిపోయేలా టక్కని 4 అమ్మాయిలు చూపించండి, చూద్దాం. హలో, ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు. దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు. అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాలంటోళ్ళం కాదు. పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది. దానికి ముందు నయా పైసా చేతిలో పెట్ట. అది కాదండి, చాలా పనులున్నాయి. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, పేమెంట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి, మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు. హ్యావ్ ఏ బ్రేక్.